ఈ వీడియో నువ్వు చూస్తే కాదు, లేచి చేస్తే అవుతుంది పని. స్ట్రెంగ్త్ అండ్ స్లిమ్ పాసిబుల్ సిరీస్లో డే 10. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. ఈ రోజు మనకి వర్కౌట్స్ ఏమీ లేవు, బట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోవాలి. ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైలీ ఎంతమంది వెయిట్ చూసుకుంటున్నారు? ఐ నో ప్రతి ఒక్కరు చూసుకుంటారు. దానికంటే వరస్ట్ థింగ్ ఇంకోటి లేదు. ఎప్పుడైనా ట్రాకింగ్ అనేది వెయిట్ స్కేల్ నుండి కాదు, మన బాడీ మెజర్మెంట్స్ నుండి మనం ట్రాక్ చేసుకోవాలి. నువ్వు డైలీ వెయిట్ చెక్ చేసుకుంటే ప్రోగ్రెస్ అనేది రాదు, నీకు వర్కౌట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. బికాస్ వెయిట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. ఒక రోజు పెరగచ్చు, ఒక రోజు తగ్గచ్చు, లేదా కాన్స్టెంట్ గా ఉండొచ్చు. దీనివల్ల డిసప్పాయింట్ అయ్యి చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. 2 వీక్స్కి ఒకసారి లేదా 4 వీక్స్కి ఒకసారి ట్రాక్ చేసుకోండి, పర్లేదు. ఎంత ఇంచ్ లాస్ అయ్యారో చెక్ చేసుకోండి. ఒక టేప్ తీసుకొని బాడీ మెజర్మెంట్స్ ట్రాక్ చేసుకోండి. సో అసలు మనకి బట్టలే పట్టమని చెప్పి తీసి పక్కన పడేసి ఉంటారు కదా, తీయండి. అవన్నీ తీసి వేసుకొని ట్రై చేయండి. ట్రాకింగ్ అనేది ఎలా ఉండాలి అని అంటే, నువ్వు ఇనీషియల్ గా 10 మినిట్స్ వర్కౌట్ చేస్తేనే నువ్వు టైర్డ్ ఫీల్ అయిపోతావు. బట్ ఇప్పుడు నువ్వు 1 అవర్ కూడా చేయగలుగుతున్నావు అని అంటే నీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అయినట్టే కదా. నీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో చేంజ్ వచ్చిందా లేదా, పాత బట్టలు పడుతున్నాయా లేదా. సో డైలీ ఒక ఫోటో తీసుకో. నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేసిన డే 1 రోజు నువ్వు ఎట్లా ఉన్నావో, డే 60 రోజు ఎట్లా ఉన్నావో చూసుకో. బిఎంఐ చెక్ చేసుకో. డే 1 రోజు నీ బిఎంఐ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, డే 60 రోజు నీ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి చెక్ చేసుకో. ట్రాకింగ్ అనేది ఇలా చూసుకోండి, డైలీ వెయిట్ చూసుకోకండి. సో హోప్ యూ అండర్స్టాండ్. ఈ రోజు వర్కౌట్ లేదు కాబట్టి ఫెస్టివల్ మంచిగా ఎంజాయ్ చేసి తినండి, బట్ చూసుకొని తినండి. ఎందుకంటే ఆల్రెడీ వర్కౌట్ స్టార్ట్ చేశారు కాబట్టి. సో ఈ సిరీస్ మీకే కాదు, ఇంకా చాలా మందికి యూజ్ అవ్వాలి. సో అందుకే కామెంట్స్ షేర్లు చేసి ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ.